ఇడ్లీ దోశలు కాకుండా మనము రాగి పిండితో హెల్దీగా జావ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. జావే కాదండి, ఇడ్లీ అయినా దోశ అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి 40 దగ్గరకు వస్తుంటే చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే హెల్దీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం రాగి జావ ప్రిపేర్ చేద్దాము. 40 దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే 40 దాటిన వాళ్ళకి మెనోపాజ్ అనేది వస్తుంది కదా, అప్పుడు మనకి హెల్త్ బాగా ఏదో తేడా అనిపించినట్టు అనిపించిద్దండి. నీరసంగా ఉండటం, బోన్స్లో మనకి సౌండ్ రావటం, బోన్స్ వీక్ అవ్వటం. అందుకోసం కాల్షియం ఎక్కువ ఉండే ఐరన్ బాగా వాడుకోవాలి. రాగులు, నువ్వులు అటువంటివి మనం ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిదండి. ఈరోజు రాగి జావ చేసుకుందాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోయి పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా రాగి జావతో ప్రిపేర్ చేసుకుందాము. మధ్యాహ్నం తర్వాత లంచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ రాగి పిండి ఇంట్లో పట్టించిందేనండి. మనకు కావాలంటే ప్యాకెట్ రూపంలో కూడా దొరుకుతుంది, కానీ ప్యాకెట్స్ కన్నా ఇలా ఇంట్లో పట్టించుకుంటే మంచిది. కేజీ రాగులు తీసుకొచ్చి కడిగేసి ఎండలో పెట్టేస్తే 2 రోజులు బాగా ఎండుతాయండి. మిల్లు పట్టించుకోవచ్చు ఈజీగా. మనం 1 గ్లాసు రాగి జావకి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. రోజు రాగి జావ చేసుకోవాలని ఏమీ లేదండి. ఒకరోజు ఓట్స్తో కానీ, జొన్న జావ కానీ, ఇలా రాగి జావ కానీ ఇలా హెల్దీగా చేసుకోండి. అంతేగాని వైట్ ఇడ్లీ అస్సలు వాడొద్దండి. మనం డైరెక్ట్గా రవ్వ వేసేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకిప్పుడు రాగి పిండితో యూట్యూబ్లో చాలా వెరైటీస్ వచ్చినాయండి. చక్కగా అలా చేసుకొని తింటే చాలా మంచిది. కాకపోతే మనం చూసి అలా వదిలేస్తాము, చేసుకోము. కొంచెం ఓపిక చేసుకొని రాగి పిండితో కానీ, జొన్న పిండితో కానీ వెరైటీలు చేసుకుంటే చాలా మంచిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. స్మూత్గా కలుపుకున్నాం కదా, ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో వేసేసి కొంచెం సేపు ఉడకనిస్తే మనకి రాగి జావ ప్రిపేర్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు వాటర్ మనకి బాగా బాయిల్ అయినాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రిపేర్ ఉన్న రాగి జావ వేసేద్దాము. చూసారు కదా, రాగి జావ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేద్దాము. జస్ట్ అలా 2 మినిట్స్ వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకు ఉండలు కట్టకుండా ప్రిపేర్ అవుతుంది. దీంట్లో మజ్జిగ కానీ పాలు కానీ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పాలు వేసుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు, ఐరన్ కూడా అందుతుంది, మంచిది. లేకపోతే పాలు ఇష్టం లేని వాళ్ళు మజ్జిగనే వేసుకోవచ్చు. నాకు పాలు బెల్లం అంటే చాలా ఇష్టం, నేను పాలు వేసుకుంటాను. చూసారు కదా, ఉండలు కట్టకుండా మనకి రాగి జావ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం గిన్నెలోకి కానీ గ్లాసులోకి కానీ తీసుకుందాము. ఒక్క మనిషికి ఇది సరిపోతుందండి కరెక్ట్గా. ఎంతైనా తీసుకోవాలి. ఇప్పుడు మనం పాలు కానీ మజ్జిగ కానీ వేసుకుంటే బాక్స్ నిండిపోయింది. పాలు వేసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలండి, చాలా బాగుంటాయి. కొంతమందికి మజ్జిగ ఇష్టం కదా, మజ్జిగైనా వేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, హెల్దీ రాగి జావ, స్మూతీ అనొచ్చు, జావా అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు ఒకటే కాదు, ఎప్పుడైనా మనం ఓట్స్ అటువంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న దోశ, రాగి దోశ, ఇడ్లీ అట్లా మార్చుకుంటూ రోజుకు ఒక వెరైటీ తినండి. అంతేనండి. ఇప్పుడు రాగి జావ ఎంజాయ్ చేద్దాం. మనం రాగి జావ అయిపోయింది కదా, తర్వాత తోటకూర ఫ్రై చేసుకుందాము. తోటకూర సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మనం ఎప్పుడైనా ఆకుకూర ముందే ఇలా కట్ చేసి కడుక్కోకూడదండి, జాడిచ్చి ఆరబెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. నేను అంతే చేశాను, ఎందుకంటే మనకి లవణాలు అనేది వాటర్లో పోతాయంట. తోటకూర, బచ్చల కూర ఎప్పుడైనా ముందు కట్ చేసి తర్వాత కడగొద్దు. ముందే జాడించుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని వడగిన్నెలో తర్వాత కట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. మనం ఆనియన్స్ ఎక్కువ తీసుకుందాము, ఎందుకంటే తోటకూరలోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది.
ఆయిల్ తక్కువగా ఉండేపాటికి నాన్ స్టిక్లో కానీ మందపాటి కళాయిలో కానీ చేసుకోవాలి. మందపాటి కళాయిలో వేసుకుందాం ఇప్పుడు. మనం తోటకూర ఫ్రైకి పోపు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాము. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు ఆనియన్, కరివేపాకు వేసుకుందాం. మనకు తోటకూరలో ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే కొంచెం వేసుకోండి, ఏం పర్లేదు. మనకు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆకుకూరకి ఎప్పుడైనా. ఇలా మూత పెట్టేసుకుంటే తోటకూర అనేది బాగా మగ్గిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకుందాము. సాల్ట్ ఆకుకూరలు ఎప్పుడైనా మనకి తక్కువే పడుతుంది, కావాలంటే మళ్ళా వేసుకోవచ్చు. అలాగే పసుపు వేసుకోండి ఎక్కువ, యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది. ఇందాక ఎండుమిరపకాయలు మర్చిపోయాను, ఇప్పుడు వేసుకున్నాము, ఏం పర్లేదు. ఇది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇంకా దగ్గర పడి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుందాం. మనం తీసుకున్న 2 కట్టలకి వెల్లుల్లిపాయలు సరిపోతాయి, దంచి వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా పప్పాయి కానీ, గోవా కానీ మీకు ఇష్టమైన సీజనల్ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. డే మొత్తం ఉండేటట్టు నైట్ 2 పుల్కాలు తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.